ఇప్పుడు ఈ సెట్లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీరు క్రియేట్ చేసిందే కదా, ఎలక్ట్రిక్ పోల్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు అంతా. సో ఇంత ఆథెంటిక్గా రావడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ అంటే టీం వర్క్ అండి. టీం వర్క్, అందరం ఒకే లైన్ పైన ఉన్నాం. సో అందరం అదే లైన్ కోసం కష్టపడ్డాం. ఆ టీం వర్క్ తోటి ఈరోజు ఇంత పెద్ద సెట్. దీనికి నాకు కోఆపరేట్ చేసిన మా స్టాఫ్ అందరూ, మా అసిస్టెంట్స్ కానీ, మా కార్పెంటర్స్, పెయింటర్స్, మోల్డర్స్ కానీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మధ్యలో ఒకసారి తోటతరణి గారు కూడా వచ్చి చాలా అప్రిషియేట్ చేశారని విన్నాను. అవునండి, సెట్ చూడడానికి తోటతరణి గారు వచ్చారు. వచ్చి చూసి నన్ను అప్రిషియేట్ చేస్తే నాకు అసలు ఎంత హ్యాపీ అంటే, అంత పెద్ద లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ నా సెట్కి వచ్చి చూసి నన్ను అప్రిషియేట్ చేయడానికి, కళ్యాణ్ గారు మళ్ళీ పిలిచి నన్ను మా ఇద్దరిని పక్కన నుంచి పెట్టి ఫోటో కూడా తీయించారు. అది ఇంకా మర్చిపోలేను అనిపోతే. అలాగే త్రివిక్రమ్ గారు కూడా విజిట్ చేశారండి. ఆయన కళ్యాణ్ గారు 2-3 సార్లు చెప్పారంట, సెట్ చాలా బాగుంది బాగుంది అని చెప్పని. సో సెట్ చూడడం కోసమే వచ్చారంట ఆయన. అది నాతో అన్నారు, నాకు సెట్ చూడడం కోసం వచ్చాను బ్రహ్మ అని చెప్పి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిరంజీవి గారు వచ్చారు, ఆయన అప్రిషియేట్ చేశారు. ఇవన్నీ నాకు ప్లస్. ఇప్పుడు తోటతరణి గారు మీతో దేని గురించి మాట్లాడారు? తనకి ఏం నచ్చిందని ఏమైనా చెప్పారు? సెట్ స్కేల్ కానీ కలర్ కానీ బాగుందని చెప్పారు. ఇప్పుడు ఈ సేమ్ త్రివిక్రమ్ గారు కూడా అదే చెప్పారు. ఈ సెట్ స్కేలింగ్ అంతా తరణి గారు లా అనిపించింది, నాకు చాలా బాగుందని చెప్పారు. మీకు కూడా ఇన్స్పిరేషన్ తోటతరణి గారు? నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా ఒక మూవీ చేశాను నేను. ఓకే, మాస్ అని ఒక మూవీ చేశాను. సో అప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా నేను అబ్జర్వ్ చేశాను. అది కూడా నాకు కొంచెం ప్లస్ అయింది. మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు ఉన్నారు సార్ ఆర్ట్ డైరెక్టర్ మీ ఫీల్డ్? ఈ ఫీల్డ్లో తరణి గారు, సాబు సిరులు నాకు బాగా ఇన్స్పిరేషన్. నౌ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ గోవిందరామ్ హెయిర్ సలూన్. అది అందరు ఇక్కడే కూర్చునే వాళ్ళు. మొన్న ఒకసారి సెట్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చాలామంది ఆర్టిస్టులు కూడా ఇక్కడే కూర్చునిపోయారు అన్నమాట. ఇప్పుడు సెట్ లోపల కూడా చూస్తే అసలు చాలా పోస్టర్స్ ఎప్పుడు చూడలేదు. ఎక్కడ అసలు హౌ డిడ్ యూ డూ దిస్? అదే ఈ కల్చర్ని మనం క్రియేట్ చేయాలంటే దానికోసం కొంచెం వర్క్ చేసాము. అందుకని మనం మీకు ఆ పోస్టర్ చూస్తే ఆ ఓల్డ్ లుక్, ఎందుకంటే ఇది కొంచెం మన స్టేట్కి బాగా చివరి కార్నర్లో నార్త్ ఏరియా, ఆల్మోస్ట్ రిమోట్ ఏరియా. సో అక్కడ ఏంటంటే అంత అప్డేట్గా ఉండరు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నవే వాళ్ళు యూజ్ చేసుకుంటే ఆ పాతవే పెట్టుకుని పాత పోస్టర్స్ కానీ అలాగే ఉంటాయి. సో అందుకని ఆ లుక్ ఉండేలాగా మనం కొత్తగా ప్రింట్ చేసినా కూడా దాన్ని పాతగా ఎలా చేయాలనేది మళ్ళీ దాన్ని డల్ చేసి అవన్నీ పెట్టి చేసాం. సో ఈ ప్లేస్ అంటే సార్కి చాలా ఇష్టం, కళ్యాణ్ గారికి. సెలూన్, హెయిర్ సెలూన్ అంటే చాలా ఇష్టం. ఆయన షూటింగ్ అయిన తర్వాత కూడా 2-3 అవర్స్ ఇక్కడ కూర్చుని స్పెండ్ చేసి, ఇది రతన్పూర్, ఇది మన సెట్ అని చెప్పి, ఇది మన సెట్ మనదే అని చెప్పి ఫీల్ అయ్యి ఆయన ఇక్కడే కూర్చునేవారు. మాకు చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరో షూటింగ్ అయితే అది ఉండరండి జనరల్గా. ఈవెన్ మేమైనా సరే షూటింగ్ అయితే వెళ్ళిపోతాం మేము. అటువంటిది ఒక అంత పెద్ద హీరో షూటింగ్ అయిన తర్వాత ఇక్కడే కూర్చుని అలా చూస్తూ ప్రొడ్యూస్ తోటి మాట్లాడుతూ, ఇంకేదైనా డైరెక్టర్తో కానీ కెమెరామెన్తో కానీ ఆర్ట్ డైరెక్టర్తో ఏదైనా డిస్కషన్ ఉంటే చేసి ఫినిష్ చేసుకుని వెళ్ళేవారు ఇక్కడి నుంచి. సో చాలా హ్యాపీగా ఉండేది. ఎవరు వచ్చినా సరే ఈ సెలూన్లోనే కూర్చోబెట్టేవారు. ఆయన చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే కూర్చున్నారు, అందరూ ఇక్కడే. ఇది బెస్ట్ ప్లేస్ అనమాట ఆయనకి బాగా నచ్చిన ప్లేస్. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ ఎల్స్ సార్. ఇప్పుడు ఈ టౌన్ చూస్తే అంటే మీరు క్రియేట్ చేసినా కూడా కొంచెం పెయింట్లన్నీ కొంచెం పోయి యూనో ఆ ప్రాసెస్ ఎలా సార్, ఎలా చేస్తారండి అది? యాక్చువల్లీ సెట్ అంతా అయిపోయిన తర్వాత, ఏ సెట్ అయినా జనరల్గా ఆర్ట్ డైరెక్ట్స్ తీసుకునేది ఏంటంటే సెట్ అంతా అయిపోయిన తర్వాత ఈ సెట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న టౌన్లకు కావాలి, దీని ఏజ్ ఎంత, అది అడుగుతారా? అది అడుగుతాం. ఓకే, న్యాచురల్గా ఉండాలంటే అది చేస్తేనే అవుతుందండి. ఓకే, సో అది అడుగుతాం. అది మనకి సపోజ్ ఫ్రెష్గా వేసిన సెట్ అనుకోండి, ఆ టౌనే ఫ్రెష్గా కట్టారనుకోండి, పెయింట్లు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఉంటాయి. అదే ఓల్డ్గా కావాలంటే దాన్ని కొంచెం ఏజింగ్ చేస్తాం ఇయర్స్ బట్టి. 10 years అంటే ఒకలా ఉంటుంది ఏజింగ్, 50 years అంటే ఒకలా ఉంటుంది, 100 years అంటే ఒకలా ఉంటుంది. సో 100 years ముందు కట్టింది కూడా 50 years ముందు పెయింట్ వేసిన బిల్డింగ్లు ఉంటాయి, అది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనం తీసుకుని
దానికి తగ్గట్టుగా ఏజింగ్ చేస్తాం. ఏజింగ్ అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్? ఏజింగ్ అంటే దీంట్లో కొంచెం కలర్స్ మిక్స్ చేసి స్ప్రే చేస్తాం దానిపైన. ఒరిజినల్ పెయింట్ పైన స్ప్రే చేసి మన ఏజ్కి తగ్గట్టు ఎంత ఏజ్ కావాలో చూసుకుని దానికి తగ్గట్టు మనం స్ప్రే చేసి ఏజింగ్ చేస్తాం. వాష్ చేస్తాం వాటర్తో, కలర్ వాటర్తో వాష్ చేసి. ఇప్పుడు జనరల్గా మనం నడుస్తున్నప్పుడు చేతులు పెడతాం ఒక ప్లేస్లో, ఒక డోర్ల పైన కానీ వాల్ పైన చేతులు పెడతాం. ఆ ఏరియాలో ఎంత డార్క్ ఉంటుంది, ఎవరు టచ్ చేయని చోట ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఇవన్నీ చూసి దాన్ని బట్టి మనం ఏజింగ్ చేస్తాం. ఇప్పుడు ఇంటీరియర్ అనుకోండి ఏజింగ్ ఒకలా ఉంటుంది, ఎక్స్టీరియర్లో ఒకలా ఉంటుంది. ఎక్స్టీరియర్లో ఏంటంటే వర్షం పడినప్పుడు ఆ పైన ఉన్న కలర్స్ అవి కొంచెం కొంచెం పోతూ కింద వాల్ మీద పడి ఆ డ్రాప్స్ కారుతూ ఉంటుంది, అదొకలా ఉంటుంది ఏజింగ్. ఇంటీరియర్ అయితే ఆ వాటర్ పడి అదంతా ఉండదు, జస్ట్ డస్ట్ పడి పెయింట్ మాత్రం ఫేడ్ అవుతుంది, అదొకలా ఉంటుంది. సో అవన్నీ క్యాల్కులేట్ చేసుకుని. సో ఈ పెయింట్లకే చాలా ఖర్చు అయిపోతుంది కదా, సెట్ మొత్తం 5 crores పెట్టారని విన్నాను. అవునండి. సో కంటిన్యూస్ స్ట్రీమ్ అది, ఇంకా పెయింట్ చేయడం పోవడం అంటే కంటిన్యూ చేయాలి. సెట్ అయిన తర్వాత కలర్ చేస్తాం. యాక్చువల్గా ఈ సెట్ వేయడానికి అందరికంటే ఎక్కువగా నేను శరత్ మరా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ రోజు కూడా నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఇంత ఖర్చు అవుతుందని కూడా ఏ రోజు నేను క్వశ్చన్ చేయలేదండి. చాలా కూల్ ప్రొడ్యూసరు, బెస్ట్ ప్రొడ్యూసరు, చాలా సపోర్ట్ చేశారు నాకు. ఎక్కడా కూడా దీనికి ఎందుకు ఇంత అవుతుంది అనేది లేకుండా నీకేం కావాలి కళ్యాణ్ గారికి ఆయన తగ్గట్టుగా నువ్వు ఎలా చేసిస్తున్నావు అంతే. ఆయన ఉద్దేశం ఎప్పుడు అదే, డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఆయనకి నచ్చినట్టుగా నువ్వేం చేయగలవు, నువ్వేం చేస్తావు. సో మొత్తం అంతా కళ్యాణ్ గారి విజన్ని మీరు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తున్నారా లేదా, అదే అక్కడ అదే ఆయన మెయిన్ పాయింట్. దానికోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను అడిగిన ప్రతిదీ ఇచ్చారు, నాకు బాగా కోఆపరేట్ చేస్తారు. ఈ సినిమాకి నాకు కోఆపరేట్ చేసిన వ్యక్తులు ఆయన కూడా ఒక మెయిన్ వ్యక్తి. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో దానికోసం మేము జోధ్పూర్ నుంచి, జైపూర్ నుంచి, బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి ప్రాపర్టీస్ అన్నీ 4 loads తీసుకెళ్ళి, 4 లారీస్ అన్నమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి